నామానికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ఈ సమయంలో నా అంశం ఏంటంటే, దేవుని ఆత్మచేత ఎందరో నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. అంటే దేవుని ఆత్మచేత నడిపించబడటం అంటే ఏమిటి అనే అంశం మీద ప్రభు ప్రేరణ బట్టి వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 14. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మహాగణుడైన మీ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ ప్రియ ప్రభు, మీ వర్తమానం అందిస్తుంటే నిలుచున్న ప్రతి ఒక్క హృదయాల్లో అయానైనా మీ వాక్యం కార్యశుద్ధి కలిగి చేసి వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య నామములు పెట్టి అడుగుచున్నాం తండ్రి. అంటే ఇప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడడం అంటే ఏంటి అని చూసినప్పుడు చాలామంది ఒకప్పుడు నేను మారుమనసు లేకముందు నామకార్థ క్రైస్తవులుగా ఉంటప్పుడు ఈ విషయం సరిగ్గా అర్థం కాలేదు. తర్వాత ఒక వ్యక్తి మారుమనసు పొందిన తర్వాత మారుమనసు పొందిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాననే వాగ్దానం చేశాడు. పేతురు గారు చెప్పినప్పుడు ఏం చెప్పారంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ మన ప్రభు తన దగ్గరికి పిలిచిన వారందరికీ చెందుతుంది. అంటే ఇతని వాళ్ళని వీళ్ళని ఈ కలర్ని బట్టి, లేకపోతే క్యాస్ట్ని బట్టి, లేకపోతే ఇంకా సీనియరా జూనియరా దాన్ని బట్టి కాదు, కానీ అంత్య దినాల్లో నా ఆత్మను జనులందరి మీద కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుతాడు. అయితే పరిశుద్ధాత్మను పొందడం ఒకటి, అయితే ఆత్మలో నడవడం చాలా ప్రాముఖ్య విషయం. ఆత్మలో పరిశుద్ధాత్మలో నడాలి. చాలామంది మేము పరిశుద్ధాత్మ పొందామని చెప్తారు, కానీ పరిశుద్ధాత్మలో నడవడం అనేది చాలా ప్రాముఖ్యం. అయితే పరిశుద్ధాత్మలో నడవడం అంటే ఏంటంటే, మారు మనసు పొందిన తర్వాత ఒక మనిషి ఎక్కడ ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. మన అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం 42వ వచనం చదివితే చదువు. వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చూసారా వీళ్ళు ఎక్కడున్నారట? వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని ఎక్కడికి నడిపిస్తారు? అపోస్తలుల బోధలో ఉండేటట్టు నడిపిస్తారు. నామకార్థ క్రైస్తవ సంఘాల్లో ఉండడానికి నడిపించరు. చాలామంది జనాల్లో అబద్ధ బోధకులు ఉంటారు. ఈ అబద్ధ బోధకులు బయలుదేరి అనేకమైన సైతాన్ గారు నామకార్థ సంఘాన్ని తయారు చేస్తాడు. అనుకోవచ్చు, ఇదేంటి క్రీస్తు సంఘమే కదా, దేవుని సంఘమే కదా అని. నామకార్థ సంఘం అంటే అర్థం ఏంటంటే, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడకుండా మనుషుల ద్వారా నడిపించబడేది నామకార్థ సంఘం. కాబట్టి సత్యమైన సంఘంలో ఆత్మీయ ఎదుగుదల ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. నేను కొత్తగా మారు మనసు పొందిన తర్వాత ఒక అమ్మగారు అన్నారు, చాలా స్పిరిచువల్గా ఉంటారు అమ్మగారు, పేరు చెప్పను. ఆమె సిలోన్ పెంతెకోస్తు చర్చ్ నుంచి రక్షించబడి చాలా కాదు. ఎప్పుడైతే నేను యవనస్తుడిగా ఉండేటప్పుడు ఆవిడకి 60-70 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు ఆవిడ ఒక వాక్యం చెప్పారు. ఆవిడ స్థాపించిన సంఘంలోనే ఆవిడ ఒక మాట చెప్పారు. ఏమంటే, మీరు ఆత్మీయంగా బలపడాలంటే, ఆత్మీయంగా ఎదగాలంటే ఈ మంచి సంఘం ఎన్నిక చేసుకోండి. ఈ సంఘం కంటే ఇంకా ఉజ్జీవకరమైన సంఘం ఉందనుకోండి, ఆ సంఘంలో వెళ్ళిపోండి అన్నారు. అంటే ఉజ్జీవకరమైన సంఘం ఉంది, దేవుడి చేత నియమించబడి పిలువబడి అభిషేకించబడి దైవజనుడు ఉండే సంఘము నిజమైన సంఘం. ఈ రోజుల్లో దేవుడి చేత పిలవబడకుండా అనేక మంది వచ్చేస్తూ ఉంటారు.
సంచకుడు మెడలో తగిలించుకొని నేను సేవకుడినండి, నేను సేవకుడినండి, నేను సేవకుడినండి అని చాలామంది దేవుడు పిలుపు లేకపోయినా వచ్చేస్తారు ఉంటారు. వాళ్ళకి అపోస్తుల బోధ ఏంటో తెలియదు. అపోస్తుల బోధ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ అపోస్తుల బోధ అంటే ఒక డాక్టరీన్, ఒక సిద్ధాంతం, ఒక ఉపదేశాన్ని అది ఏర్పాటు చేశాడు. ఆ ఉపదేశంలో పెండ్లి కుమార్తె సంఘంగా ఎదగాలి అంటే, పరిశుద్ధాత్మలో నడిపించబడాలి అంటే అపోస్తుల బోధ బోధించే సంఘాల సహవాసంలో ఉండాలి. కొంతమందికి అపోస్తుల బోధ అంటే ఏంటో తెలియదు. అని కొంతమంది ఏమనుకుంటారంటే, భాషలతో నేను మాట్లాడుతున్నాను కదా, నేను అపోస్తుల బోధలో ఉన్నాను. ఈవెన్ భాషలతో మాట్లాడేవారు కూడా చాలామంది అపోస్తుల బోధ బోధించలేని వారు చాలామంది చూశాను. దే స్పీకింగ్ ఇన్ టంగ్స్ బట్ దే డిడ్ నాట్ ప్రీచ్ ద అపోస్టలిక్ డాక్ట్రిన్. అక్కడ ఏం జరుగుతుంది అంటే సరైన స్పిరిచువల్ గ్రోత్ ఉండదు. చాలామంది ఇందులో స్పిరిచువల్ గ్రోత్ ఉండదు. అంచేత ఏముందంటే ఆత్మీయంగా ఎదిగినప్పుడు మనం పరిశుద్ధాత్మను అడగాలి. పరిశుద్ధాత్మ ఒక మనిషిని మనం ఆత్మలో తిరిగి జన్మించిన తర్వాత ప్రభువులో చిన్న పసిపిల్లలుగా ఉంటారు. అంటే పసిపిల్లలకి ఏమైనా చెప్తున్నా, ఇప్పుడు కొడుకుగా నీ కూతురు అమ్మా బాబు నువ్వు వెళ్ళి గో అండ్ ప్లే ద ఫుట్బాల్ అంటారు కదా, 2వ సంవత్సరం 3వ సంవత్సరం అన్నారు కదా. ఎదగాలి. ఎదిగిన తర్వాత ఒక స్థితికి వచ్చినప్పుడు, వయసు వచ్చినప్పుడు అప్పుడు ఫుట్బాల్ ఆడరా, ఎక్సర్సైజ్ చేయరా అంటారు. అలాగే ఒక మనిషి స్పిరిచువల్గా డెవలప్ అవ్వాలి అంటే అపోస్తుల బోధలో ఎదగాలి, వాక్యం ద్వారా ఎదగాలి. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే ఎదగడం అనే విషయంలో చాలామంది పరిశుద్ధాత్మ పొందుకోవడం, చాలామంది ఆత్మీయ జీవితంలో ఎదగటం లేదు, పసిపిల్లలుగా ఉంటున్నారు. అంటే వాళ్ళు పసిపిల్లలుగా ఉంటే పరిశుద్ధాత్మలో ఎదగలేదని అర్థం. సరే, అది చూడండి 1 కొరింథీ 3వ అధ్యాయం 3 నుంచి చదువు. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులైన మనుషుల వలె ఉంటారని మీరు బలహీనలై ఉన్నారు కారా. మీలో అసూయలను కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషుల రీతిగానే నడుచుకొనిచున్నవారు కారా. ఒకడు నేను పౌలు వాడును, మరి ఒకడు నేను అపోలో వాడును అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా. ఇక్కడ కొరింథీ సంఘంలో ఒక విభేదం వచ్చిందంట. వీళ్ళ విభేదం ఏంటంటే వీళ్ళ అసూయలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయంటే. ఏంటి ఉన్నాయంటే అసూయ ఉంది, కలహాలు ఉన్నాయి. పరిశుద్ధాంతో నింపడిన సంఘమే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకరి మీద ఒకరు అసూయ పడుతున్నారు, ఒకరి మీద ఒకరు దెబ్బలాడుకుంటున్నారు. ఒకడు అంటాడు నేను పౌలు వాడిని అంటాడు, ఒకడు నేను అప్పుల్లో వాడిని అంటాడు, ఒకడు నేను ఆ సంఘం వాడిని అంటాడు, నేను ఈ సంఘం వాడిని అంటాడు. చూసారా. అందుకే ఈ గొడవలు రావడం వల్ల రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుంది అని రోమా 2:14 రాయబడింది. ఎవరిని బట్టి దూషించబడుతుంది దేవుని నామం? అన్యజనుల మధ్య దేవుని నామం మహింపరచబడాలి. ఈ మధ్య ఒక వార్త నేను చూశాను. హెబ్రోన్ చర్చ్ అపోస్తలుడు అయిన భక్త సింగ్ గారు స్థాపించిన సంఘం. ఆయన ఎంతో ప్రార్థనాపరుడు, గొప్ప ప్రవక్త, గొప్ప నాయకుడు. ఆయన స్థాపించారు సంఘం. అయితే అటువంటి గొప్ప దైవజనుడు ఎన్నో సంఘాలు కట్టాడు, ఎంతో ప్రార్థనాపరుడు. అతను స్థాపించిన సంఘం ఆయన చనిపోయిన తర్వాత ఆ సంఘంలో ఏం చేస్తున్నారంటే ఒకరికొకరు దెబ్బలాడుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు. సంఘం తాళం వేసేసారు, పోలీసులు కూడా కాపలా పెట్టారు. ఎందుకు ఇది జరిగింది? మీరు అసూయలు కలహాలు ఉంటే మీరు పసిపిల్లలుగా ఉన్నారు కదా. తాళం వేస్తారు సంఘాన్ని. మంచి మన సంఘం మంచి సంఘం అండి, వెరీ పవర్ఫుల్ అంటే. ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనం అది చూడాలి. తెలుగులో కొంతమంది ఎప్పుడో నేను అప్పుడు చాలా బలంగా విశ్వాసంలో చాలా ఉద్యోగంగా ఉండేదండి, దైవజనులు ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఒకరొకరు దెబ్బలాడుకుంటారు, ఒకరినొకరు ఫీట్ కొట్టుకుంటారు, ఒకరినొకరు కుట్టేసుకుంటున్నారు. ఎంత దేవున్నా మనకు అవమానం అంటే చాలా భయంకరం. చాలామంది హెబ్రోన్ చర్చిలో కొంతమంది సాక్ష్యం చెప్పేవాడు చూస్తున్నాను.
అంత సాక్ష్యం చెప్పాక లాస్ట్ ఏం చెప్తున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడేవాడిని ఎక్కిరిస్తున్నారండి. పుస్తకాలు రాసిన ఒక అతను చాలా పుస్తకాలు రాస్తాడు, అన్నీ రాస్తాడు. ఒకసారి ఏమన్నాడంటే ప్రసంగంలో, బ్రదర్ గారు మీరు వచ్చి పరిశుద్ధాత్మ సబ్జెక్ట్ చెప్పొద్దండి, ఇక్కడ పెద్ద పెద్ద స్పీకర్స్ వస్తారు, పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ పీపుల్, అంటే పరిశుద్ధాత్మ సబ్జెక్టే చెప్పొద్దంటే వాడు అంత దేవునికి ఎంత దూరంగా ఉన్నాడో చూడండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతిస్తారు కానీ వాడు హృదయం దూరంగా ఉన్నాడు అని వాక్యం చెప్తూ అన్నాడు. ఒకరు భాషలతో మాట్లాడారండి, అర్థం చెప్పమంటే తెల్లముఖం వేశారండి. ఏంటి భాషతో మాట్లాడారంటే అర్థం చెప్పలేదని ఇతను అది విమర్శిస్తున్నాడు. బైబిల్లో ఏముందంటే భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు తనతోనే మాట్లాడుకుంటున్నాడు. అంటే తనతో భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటాడు, ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు. మరి తన క్షేమం కలగకుండా ఇతరులకి ఏమి క్షేమాభివృద్ధి కలుగజేస్తాడు? మన క్షేమాభివృద్ధి కలగాలి కదా. చాలామంది క్షేమాభివృద్ధి లేదు, స్పిరిచువల్ గ్రోత్ లేదు, ఆత్మీయ ఎదుగుదల లేదు, అసూయలు కల. ఇది భార్యాభర్తలు ఉన్నారంటే అసూయ కల. ఒక సంఘంలో ఈ భర్త భార్యను విమర్శిస్తాడు, భార్య భర్తను విమర్శిస్తాడు, ఇది వేరు వేరు, ఒకరొక క్షమాపణ లేదు, ఏమీ లేదు. అలాంటప్పుడు అలాంటి సేవకులు ఉన్న సంఘంలో స్పిరిచువల్ గ్రోత్ ఉండదు. ఏదో ఒక మంచి సంఘంలో ఏంటంటే భార్యాభర్తలు దెబ్బలాడుకుని సంఘం వదిలేసి వెళ్ళిపోయింది. ఆ సంఘం కాపలేని పొరుగుగా అవుతుంది. ఏదో మేము గొప్ప సంఘం అండి, మాది రిట్రీట్ లాగా అండి, మాది అదంటే అదని చెప్తారు. పరిస్థితి ఎలా ఉంది? అనేక మంది పెద్ద దైవజనులు కూడా యథాగతిగా లేకపోతే, ప్రార్థనా జీవితం లేకపోతే సైతాన్ని మోసం చేయడానికి అవకాశం ఉంది. చేతిలో దైవజనులు చాలా బాగా ఎంత ధర్మం చేస్తుంటే పాఠం ఏమి వద్దండి, వాడికి ఇది వద్దు అది వద్దు అంటే గైడెన్స్ ఇస్తాను. అంటే దేవుడు తినొద్దని పండు ఆదాముకి ఇచ్చినట్టు చెప్తాను. చేతిలో అది కాదు, దెబ్బలాడుకోకూడదు. ఏది ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. యోధా ఇస్కరియోతు అపోస్తులుగా పిలువబడ్డాడు, కానీ ఆయనలో ఏమొచ్చిందట? ధనాపేక్ష. ఈ ధనాపేక్ష రావడం వల్ల ఏం చేస్తారంటే ఆ ధనాపేక్ష వీళ్ళు బాగా ధనాపేక్ష ముదిరిపోయి అపోస్తులుగా ఉన్నాడు, సైతాన్గా మారిపోయాడు. నేను 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు, మీలో ఒక సైతాన్ని అన్నారు వేసుకో. పేతురు ఒకనొక సందర్భంలో పేతురు గారు అన్నారు, పేతురు నేను ఎవరని లోకం చెప్పుకుంటుందంటే నువ్వు సజీవుడైన యేసు క్రీస్తు ప్రభువు అన్నాడు. రక్తమాంసాలు నీకు ఈ సంగతి తెలపలేదు, పరలోకములో నా పరిశుద్ధాత్మ దేవుడే నీకు ఈ సంగతి తెలిపారు. రక్త మాంసాలు కాదు, నేను ఎవరో అని ప్రత్యక్షత నీకు పరలోకం నుంచి వచ్చిందని మెచ్చుకున్నాడు అని పేతురు చాలా పొంగిపోయి ఉంటాడు. దేవుడు మనం మెచ్చుకున్నాడు. తర్వాత ఏమైందని అది కొంతసేపు అయిన తర్వాత యేసుప్రభువు అన్నారు, నేను యెరూషలేము వెళ్తాను, నన్ను కొరడాలతో కొడతారు, నన్ను హింసిస్తారు, నా తల మీద కిరీటం పెడతారు, శిలువలో నన్ను హత్య చేస్తారు, 3వ రోజు నేను లెగాలంటే యేసుప్రభువు ఇది నీకు దూరం ఉంది కాక అంటాడు. అంటే ప్రభు అన్నాడు, సైతాన్ని అనుకుపో అన్నాడు పేతురుని. అంటే ఏంటి? నువ్వు మనుష్య రీతిగా ఆలోచిస్తున్నావు, దేవుని పద్ధతిలో ఆలోచించడం లేదన్నాడు. అంటే మనుష్య రీతిగా ఆలోచించడం అది దేవుని యొక్క పద్ధతిలో ఆలోచించడం చాలా డిఫరెన్స్. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంది. అందుకే ఈ రోజుల్లో చాలా సమాజం సంఘాల్లో ఇటువంటి విధంగా జరుగుతుంది. కానీ పేతురు ఏం చేసాడు? వెంటనే పేతురికి ఒక స్వభావం ఉందండి, వెంటనే రిపెంట్ అయిపోతాడు. పేతురు యోధా ఇస్కరియోతు రిపెంట్ అవ్వలేదు. ఆడు సైతంగా మరి చివరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఒక మంచి దైవజనుడుగా మారవలసిన యోధా ఇస్కరియోతు లాస్ట్కి ఏమైపోయాడు? సైతంగా మారిపోయాడు. అందుకని ఇక్కడ దేవుడు ఒక్కోసారి చిన్నపిల్లలు కూడా వాడుకుంటాడు. చూడండి, సామ్యుల గ్రంథం 1 సామ్యులు 3వ అధ్యాయం 3 నుంచి చదువు. దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మనసునందున్న యెహోవా మందిరంలో పడుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా,
నేను వచ్చి అంటే ఇక్కడ ఫస్ట్ సామ్యాలు మూడో అధ్యాయంలో ఎలి అని ఒక దైవజనుడు ఉన్నాడు. అతను సామాన్య దైవజనుడు కాదు, ఇదే ప్రధాన యాజకుడు. అంటే మొత్తం ఇజ్రాయేల్ దేశంలో ఇక మొత్తం అందరికీ ఒక్క ప్రధాన యాజకుడే ఉంటాడు. ఆ ఒక్క ప్రధాన యాజకుడికి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి విజ్ఞాపన చేసే హక్కు అధికారాలు అతనికే ఉంటాయి, మరి ఇంకెవరికి ఉండవు. అటువంటి హై లెవెల్ అనాయింటింగ్ చేయబడినటువంటి వ్యక్తి ఆ యొక్క ప్రధాన యాజకుడు. మరి దేవుడు అతనితోనే డైరెక్ట్గా ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ప్రధాన యాజకుడు రే నేను మొన్న మీ అమ్మ పోతొచ్చింది సార్కి 3-4 సంవత్సరాల వయసు ఉంది, నా దేవుడు నీతో మాట్లాడమేట్రా అన్నదా? లేదా చిన్నపిల్లలు దేవుడు బాగుంటారు కదా. కొంతమంది ప్రవచన వరం, ఫిలిప్కి 4 కూతుళ్ళు ఉన్నారు, 4 కూతుళ్ళకి ప్రవచన వరం. రైతులో ప్రవచనం క్షేమాభివృద్ధి కలగా చేస్తుంది సంఘం అన్నారు. రైతులో నేను పాస్టర్ గారు చెప్పాను, లిఖిగా పాటు మా పాపకి ప్రవచన వరం ఉందంటే ఆయన ఆవదం తాగినట్టు ముఖం పెట్టాడు. రైతులో అంటే నేను నా పిల్లలు తప్ప ఇంకెవరు వాడుకోకూడదని అర్థం. అదే మరి అక్కడ క్రిస్టోఫర్ ఉండేటప్పుడు ఏంటి, ఎవరికైనా ఒక గిఫ్ట్ ఉందంటే ఎంకరేజ్ చేసేవారు, యుగో అని ప్రీచ్ అనేవారు, చెప్పు అనేవారు. సంఘం క్షేమాభివృద్ధి కలగ చేయడానికి, ఆత్మలో ఎదుగుదల అవ్వడానికి ఎవరి పని వారు చెయ్యాలి. రైతులో ప్రవచించడంలో రామారావు రాసిన పత్రిక చూడండి, 12వ అధ్యాయం 4 నుంచి చదవండి. ఒక శరీరములో మనకు అనేక అవయములు ఉండునను, ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలా ఉండునో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొరకు ఒకరు ప్రత్యేకంగా ఉన్నాము. సంఘం అంటే ఏంటి? అనేకమైనటువంటి మనం క్రీస్తులో ఒక శరీరమై ఉండి ఒకరికొకరు మనం అవయవమై ఉన్నాం. క్రీస్తులో అంటే ఇప్పుడు నా చెయ్యి పార్షిగా ఉన్నానండి, నా చెయ్యి పార్షిగా అనుకో ఏమవుతుంది? ఒక శరీరమే, కానీ చేయవలసిన పని చెయ్యాలి, కాల్ చేయవలసిన పని కాల్ చేయాలి, నోరు చేయవలసిన పని నోరు చేయాలి, చెవులు చేయవలసిన పని చెవులు చేసి అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తే సంఘం బిల్డపోతుంది. రీతిలో సంఘం బిల్డపోతుంది. అందుకేంటంటే ఎవరో ఏం మాట్లాడుతున్నారు, ఆదివారం ఈరోజు ఏం చేస్తున్నారంటే ఆదివారం క్రైస్తవులు అందరూ వచ్చేస్తారు. ఎవరు వాళ్ళు బ్రదర్ ఎంత రక్షించబడి ఎంతకాలం అయిందంటే 10 సంవత్సరాలు అవుతుంది బ్రదర్. ఇది ఒక ఉపవాస ప్రార్థన నడిపించడం తెలియదు, ప్రార్థన చేయడం తెలియదు, ప్రార్థన చేయడం నడిపించడం తెలియదు, వాక్యం చెప్పడం తెలియదు. 10 సంవత్సరాలు అయింది, పరిశుద్ధాలు పొందనండి. అంటే ఎలాగంటే మేసాలు పండిపోయిన చిన్న బాబు అన్నమాట, చిన్న పిల్లలు అన్నమాట. ఇది పాస్టర్ గారు సంఖ్యలో కూర్చొని ఆ పాలు తాగడం అలవాటైంది. పాలు తాగి ప్రతివాడు శిశువు అన్నాడు కదా, దీని నో స్పిరిచువల్ గ్రోత్. ప్రభు ఒక శిశువులాగా అలా ఉండిపోవడం ఇష్టం లేదు. రీజన్లో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతవరకు ఎదగాలట? యేసు ప్రభు పోలికలు ఎదగాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి చదవండి. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది, అంటే మనందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించి జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల ఒకటి వరకు, అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారి అగ వరకు ఆయన ఇలాగ నియమించును. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిసరి ధర్మం జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించును. పరిచర్య ధర్మం జరగడానికి, సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందడానికి, ఏంటి విశ్వాస విషయంలో ఏకత్వం పొందడానికి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొంది మనమందరం ఎక్కడ ఎలాగ సంపూర్ణమైన పురుషుల వరకు ఆయన ఇలాగ నియమించినాడు. ఎలాగనే సంపూర్ణ పురుషుడు అంటే యేసు ప్రభువు లాగా మనం మారిపోవాలి, ఆయనలాగే ఎదగాలి, ఆయన క్యారెక్టర్ మనకు రావాలి, ఆయన స్వరూపంలో మనం ఉండాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాను. దేవుని ఆత్మలో ఎదగడం అనేసి అంటే నడవడం అంటే అర్థం ఏంటంటే
ఒక మంచి సహవాసంలో దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, విశ్వాసం ద్వారా ఆయన స్వరూపంలో మార్చబడాలి. ఎదుగుదల లేకపోతే అది ఎలా ఉంటారంటే మామూలు ఒక ఫలం లేని వారుగా ఉంటుంది. కాబట్టి ఎదుగుదల కోసం దేవుడు చూస్తాడు. రైతులో మంచి శిష్యులుగా మారాలి. అంచేత ఇది ఎక్కడ జరుగుతుంది? మంచి సహవాసంలోనే జరుగుతుంది. కాబట్టి మంచి సహవాసంలో మనం స్పిరిచువల్గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఏదో నామకాత సంఘానికి పంపించాడు. ఏదో ఒక నామకాత సంఘానికి వెళ్ళేటప్పుడు బయటకు చర్చిలో ఏదో నేర్పించిన ప్రార్థన చేసి బయటకు వచ్చి మళ్ళీ తాగడం, సినిమాలు షికార్లు ఇష్టం వచ్చినట్టు అలా జీవించేవారు. కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు ఏం చేశారంటే ఒక సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా రక్షించుకున్న తర్వాత దేవుడు ఎక్కడికి నడిపిస్తాడంటే ఎక్కడైతే నా నిజమైన దైవజనులు ఉంటారో అక్కడికి నడిపిస్తాడు. ఎక్కడైతే దేవుడి చేత పరిశుద్ధాత్మ నింపడిన అభిషేకం ఉంటుందో అక్కడ నడిపిస్తాడు. ఈ రోజుల్లో చాలామంది భాషల గురించి వాళ్ళకి అవగాహన లేకపోయినా సరే మాకు అర్థం కాలేదు కాబట్టి మాట్లాడుకుంటాం. బైబిల్ ఏముందంటే దేవుడి భాష ఉంది, దేవదూతల భాష ఉంది, మనుషుల భాష ఉంది. అంటే మనుషులకు అర్థమయ్యే భాషలు అంటే ప్రపంచంలో ఇంగ్లీషు, హిందీలోనూ లేకపోతే మలయాళంలోనూ రకరకాల భాషలు ఉన్నాయి. కానీ అది మనుషుల భాష. కానీ దేవదూతల భాష వేరు, పరిశుద్ధాత్మతో నడిపించడం. అందుకే ఈ పరిశుద్ధాత్మలో భాషలు వేరు. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేస్తూ మనం పరిశుద్ధంగా ఎదగాలని బైబిల్ చెప్తున్నాను. రీజను అందుకనే ఈ విషయంలో మనం స్పిరిచువల్గా డెవలప్ అవ్వడానికి భాషలో పనిచేస్తాం. తన క్షేమాభివృద్ధి కలుగుతుంది, స్పిరిచువల్ గ్రోత్ కలుగుతుంది. ఒక మనిషి ఈ క్రీస్తు స్వరూపంలో మారే వరకు కూడా పౌలు గారు అంటారు, ఆయన మామూలుగా లేరు. ఆయన ఒక మాట చెప్తాడు, ఏమంటే మీరు అందరూ ప్రభువు నమ్ముకున్నారు కరెక్టే, కానీ ఇంకా పసిపిల్లలుగానే ఉన్నారు. ఇలా ఉండకూడదండి. ఇక్కడ ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి చదువున్నా. 25 ఇందుని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందలైనందున వాటిని విదర్శపరచుటకు కష్టము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకుల వలె బోధకులుగా ఉండాలి. దైవ స్థుతిలో మొదటి మూల పాఠములకు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. ఇంకా దైవభక్తుల్లో మొదటి మూల పాఠాలు మీకు ఒకడు బోధించవలసి వచ్చింది. మీరు పాలు తాగవలసిన వారుగా కానీ బలమైన ఆహారము తినగలవారు కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంకా స్పిరిచువల్గా డెవలప్ అవ్వలేదు, మీరు పాలు తాగే పసిపిల్లలుగా ఉన్నారు. వాక్యంలో ఒక దైవజనం చెప్తాడు, మీరు పాలు డబ్బా క్రైస్తున్న మెసేజింగ్ వస్తుంది. అంచేత బలమైన ఆహారం తినాలి, బలంగా దేవుడు తినాలి. దానికి తగ్గ ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి కదా. ఒకసారి నేను ఒక్కడిని మిగతా కూడా అక్కడ అందరూ అక్కడ సంఘం లేదు, ఏం లేదు. వెళ్ళి అక్కడ ఎవరో దెయ్యం పట్టిన ఉన్నారంటే ప్రార్థన చేసి చేతులు ఎత్తగానే దెయ్యం పట్టిన పడిపోతుంది. చేతులు ఎత్తగానే పడిపోతే నేను ఆనందంలో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను చేతులు ఎత్తగానే దెయ్యం పట్టిన పడిపోతున్నారండి. ప్రైజ్లో అంటే దాని అర్థం ఏంటి? బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే, నమ్మిన వారి వల్ల ఈ సూతక్రియలు కనబడడం, నా నామమున దెయ్యములను వెళ్ళకూడదు, కొత్త భాషలు మాట్లాడదు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైన ఏది తాగినా అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే వారు స్వస్థత పడదు అని ఉంది. ఎవరి వల్ల? నమ్మిన వారు ఉంటారు. అంటే నమ్మడం అంటే అర్థం ఏంటి? పరిపూర్ణ మారు పొంది, పరిపూర్ణ రక్షణ పొంది ఒక దైవజనుడు అండర్లో ఉండేటప్పుడు ఇది ఎక్కడికైనా వెళ్తే దెయ్యాలు వెళ్ళగొట్టబడదు. అలాగని చెప్పి నా చేత దెయ్యాలు వెళ్ళగొట్టబోతున్నాడు, నేను ఎక్కడికైనా ప్రార్థన చేస్తే ఒక బ్రాహ్మణ వాళ్ళందరూ స్వచ్ఛత పడిపోతున్నారు, ఆయన గ్రేట్ అని హెచ్చించుకోకూడదు. తమను తగ్గించుకొని కూడా హెచ్చించకూడదు. లేదు అంటే పసిపిల్లలు కూడా దేవుడు వాడుకున్నారు. అంత మాత్రం చేత వాళ్ళు పెద్ద బలం కాదు. హల్లెలూయా. బిలామ మంచి ప్రవక్త, నేను ప్రార్థన చేయగానే దేవుడు దిగి వచ్చేస్తాడు, దేవుడు మాట్లాడేస్తాడు. మంచి ప్రవక్తే, కానీ డబ్బు కొమ్ముడు పోయాడు ఈ బిలాం. యోధ ఇస్కరియోతు డబ్బు కొమ్ముడు పోయినట్టు ఈ బిలాం కూడా డబ్బులు కొమ్ముడు పోయాడు. ఈరోజు డబ్బుల కోసమే దెబ్బలాడుకుంటారు. ఎక్కడ చూసినా రీతిలో ఎక్కడ చూసినా శాంతి సంబంధులు సంఘాల్లో కూడా డబ్బుల కోసం దెబ్బలాడుకొని చర్చిలకి తాళాలు వేసేసుకుంటున్నారు. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా ఉంటుంది.
ఒకప్పుడు మన సంఘం చాలా రివైవల్ అండి. మరి ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది ప్రైజ్లో? కాబట్టి ఈ మారు మనసు పొందవలసిన అవసరం అయి ఉన్నది. సైతాన్ గారు సేవకుల్ని మోసం చేయని ప్రయత్నం చేస్తాడు, విశ్వాసుల్ని మోసం చేయని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నా గొర్రెలు నా స్వరం వినును అన్నారు. ప్రైజ్లో దేవుని స్వరం దేవుని గొర్రెలు వెంటాయి. అది మానవ స్వరం అయితే ఇక్కడి నుంచి పారిపోతాయి, అది సైతాన్ స్వరం అయితే పారిపోతాయి. దేవుని స్వరం ఎక్కడ దొరుకుతుంది? దేవుడి చేత నియమించబడి, అభిషేకించబడి, అపాయింట్ చేయబడి, అగ్ని వంటి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది దేవుని సేవ చేసినటువంటి సేవకుడు సహవాసంలో చరిత్రలో గ్రోత్ ఉంటుంది, ఆత్మీయంగా ఎదుగుతారు, ఆత్మీయంగా సమర్పణ చేసుకుంటారు. అనేక మంది సేవకులుగా కూడా మారుతారు ఇందులో. కాబట్టి మనం ఇది పరిశుద్ధాత్మలో నడిచేవారు ఏముంది అక్కడ? దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారు. మరొక నా ఆత్మ లేని వాడు నా వాడు కాదంటాడు. నేను పరిశుద్ధాత్మ విమర్శిస్తూ, భాషలు విమర్శించి, ఆత్మ లేని వాళ్ళందరూ బైబిల్ పెట్టుకొని సేవ చేసేస్తుంటే సేవ ఇందులో కొంచెం నామక సంఘాలు అబద్ధ బోధలు కూడా బోధిస్తూ ఉంటాయి. అనేకమైన రకరకాల బోధలు. అందుకే నానా బోధల చేత మీరు పసిపిల్లలుగా ఉండి మనుషుల మోయపోయముల చేత, తంత్రాల చేత, గాలి కొట్టుకుని పోయే ప్రతి ఉపదేశానికి అటు ఇటు ఎగిరిపోక ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ అన్ని వలె క్రీస్తు వలె ఉండటకు మనం ఎలా ఉండాలట? రైతులు గర్వం ఉండదు. గర్వం లేకుండా ఒబీడియన్స్ ఇస్ ద బెటర్ దెన్ ద సాక్రిఫైస్ అన్నాడు రైతులు. దేవుడు వాడుకున్నాడు. అప్పుడు ఏం చేశారు? నోరు లేని గార్ధవము ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించాడు. గాడిదని వాడుకున్నాడు అక్కడ దేవుడు. ఎవరికి బుద్ధి చెప్పడానికి? పెద్ద ప్రవక్తని దేవుడి చేత ముఖాముఖం మాట్లాడి. అందుకే ఇప్పుడు కూడా ఎలా ఉండాలి? లేదు కలిగి జీవించాలి రైతులు. అంచేత ఏముంది ఇక్కడ? మనం ఆత్మలో నడిచేటటువంటి పరిశుద్ధాత్మ ఎక్కడ నడిపిస్తే అక్కడ, ఏ జాగ్రత్త నడిపిస్తే ఆ జాగ్రత్త. తర్వాత పరిశుద్ధాత్మలో ఎదగడానికి దేని ద్వారా ఎదుగుతాం? మంచి సహవాసం లేదు. రెండోది ఏంటి? వాక్యం ద్వారా ఎదగాలి రైతులు. ఏముంది అక్కడ? మీరు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఈ పాలను అపేక్షించండి రైతులు. ఏ పాలు కావాలా? ఈరోజు చాలామంది ఏం కావాలి? ఆశగారు ఉద్యోగం కావాలి, ఆశగారు ఆడటం, డబ్బుల కోసం, అన్ని లోక సంబంధమైన వాటి విషయం మీద చాలామంది పెట్టుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే లోక సంబంధ వాటి, భూ సంబంధ వాటి మీద మీ మనస్సు పెట్టుకుని కానీ పైన ఉన్న వాటి మీద మనస్సు పెట్టుకోండి. ఆశగారు నాకు మంచి పరిశుద్ధాత్మ నింపాలి, నేను అగ్ని వల్ల ఉండాలి, నేను అగ్ని వల్ల దేవుడి ద్వారా పాడబడాలి, దేవుని కొరకు బలంగా జీవించాలి అని ఆశతో జీవించినప్పుడు దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను. ఇటువంటి ఆశలే. నేను ఒక బ్రదర్ ఉపవాస ప్రార్థన చేస్తే బాగుంటుందా అంటే మరి ఆయన చర్చికి వెళ్ళి రావడమే అలవాటు అయిపోయింది. దైవజనులకు చెప్పి ఏమిటి ఉపవాస ప్రార్థన చేయాలి కదా, ఆదివారం ఒక్కసారి ఉపవాసం, మిగతా వారాల్లో ప్రార్థన ఉండటం లేదు కదా అని చెప్తే ఏమవుతుంది? ప్రార్థన ద్వారా ఉద్యమం వస్తుంది ప్రైజ్లో. ఆదివారం ఒక వారం వినేసి ప్రార్థన లేకపోతే స్పిరిచువల్ గ్రోత్ ఉండదు ప్రైజ్లో. కాబట్టి ప్రార్థన చాలా ప్రాణం. ఓ భక్తుడు అంటాడు ప్రేయర్లెస్నెస్ ఇస్ ఏ టెరిబుల్ సిన్ అన్నాడు భక్తుడు. ప్రార్థన లేకపోవడం చేయమా పాపాలన్నీ ఏ పాపం చేయలేదు, నేను వ్యభిచారం చేయను, సినిమాలు చూడడం అన్నీ మానేసాను, మారు మనిషిని. ప్రార్థన జీవితం ఉంటుంది. ప్రార్థన జీవితం లేకపోతే అందుకే ప్రార్థన చాలా ప్రాణం. ఉదాహరణకి సమయంలో ఏమంటాడు? మీకోసం నేను ప్రార్థన చేయకపోతే దేవుని దృష్టికి వ్యతిరేకంగా పాపం చేసేవాడిని అవుతానంటే. మోషే ఏమంటాడు? ఆయన చేతులు ఎత్తితే ఇజ్రాయేలీయులు గెలుస్తున్నారు, చేతులు దించిస్తే కానీ మోషే లడ్డౌన్ గిజన్స్ ద అమలైక్ పీపుల్ సాటనిక్ ఫోర్సెస్ ఆర్ ప్రివైలింగ్ బికాస్ ఎందుకు మోషే చేతులు దించి ప్రార్థన ఆపిస్తే దేవుని శక్తి ప్రవహించడం ఆగిపోతుంది. అందుకే ప్రార్థన సంఘంలో ప్రతి దేవుని బిడ్డ కూడా ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. ఇలా చేతులు ఎత్తి అలా దించిస్తే దేవుని శక్తి ఆగిపోతుంది. మళ్ళీ ఇలా చేతులు దించితే దేవుని శక్తి సంఘం మీదకి వచ్చి సంఘం బలపడుతుంది రైతులు. అందుకే సంఘం అందరూ క్షేమాభివృద్ధి కలగడానికి మంచి ప్రార్థన పడని దైవజనులు ఉండడం చాలా మంచిది. అలాగే ప్రార్థన పడడం మాత్రమే కాదు, ఆయనే చూసుకుంటుంటే నేను ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేయడం, పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేయడం నేర్చుకోవాలి.
మీరు విశ్వసించినంత అతి పరిశుద్ధ దాని యందు కట్టుకొని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమన్నాడు. ప్రైజ్లో ఆత్మలో ప్రార్థన చేస్తాను, మనసుతోనే ప్రార్థన చేస్తున్నాడు. మనసుతోనంటే తెలుగులోనే ఏదైనా ప్రార్థన చేయడం మనకు తెలిసిన విషయం. తెల్లని విషయాలు బోల్డ్ ఉంటాయి కాబట్టి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయమన్నాడు. సరే, ఎక్కడ ఏం జరుగుతుందో మనకు చాలామంది తెలియదు కాబట్టి పరిశుద్ధాత్మ తెలుసు కనుక పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి భాషల్లో ప్రార్థన చేయడం లేదు. ప్రైజ్లో భాషలో ప్రార్థన చేస్తే తన క్షేమం కలుగుతుంది, సంఘానికి క్షేమం కలుగుతుంది, సమాజానికి క్షేమం కలుగుతుంది, దేశానికి క్షేమం కలుగుతుంది. ప్రైజ్లో ప్రైజ్లో హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం ఈ విధంగా ఆత్మీయంగా ఎదుగుతూ దేవుని కృపలో ఆత్మీయంగా వర్ధిల్లుతూ సాతాను చెప్పినటువంటి అబద్ధ బోధల ద్వారా మోసగించబడకుండా వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ సంఘం అనేక మంది అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు గొప్ప రివైవల్ ఉద్యమం వస్తుంది. ప్రభు ఈ మాటలను దీవించగలరు. మహాపరిశుద్ధుడైన మహాగణుడైన పరలోకపు తండ్రి, ఇగో నాయన మీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి నాయన. అయా మీ సాక్షులుగా నాయన ప్రభు తండ్రి మీ ఆత్మశాతం నడిపించబడేవారుగా ప్రతి ఒక్కరిని కూడా ఉంచమని యేసయ్య నామములో పెట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.